బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. అధికార పార్టీ వర్సెస్ విపక్షం మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. నిన్న సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కు బీజేపీ నేతలు కౌంటర్స్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ కులాలను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు అనుకూలమో కాదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో రాజకీయ లబ్ధి కోసం కులాలను విమర్శించేటువంటి పరిస్థితి. ఆయన నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు. దేశ ప్రజలందరూ ఆశీర్వదించి ఆయనను వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యత అప్పగించారు ప్రజలు. అలాంటి వ్యక్తిని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడము, విమర్శించడము ఎంతవరకు సమంజసమో వాళ్ళకే వదిలేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చెప్పారు. రాహుల్ గాంధీ మాట నాకు వేదవాక్కు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. సోనియమ్మ మాట శిలాశాసనం అని చెప్తారు. మరి మీరు ఇది నిజమే అయితే 56% ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు లెక్కల ప్రకారం 10% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 56% ఉన్న బీసీలకి 3 ఎందుకుంటాయి మంత్రి పదవులు, బరాబరి 10 లెక్క కట్టి ఇయ్యి. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకొనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది. నా దిక్కు 1 ఏళ్ళు చూపెడుతున్నా రేవంత్ రెడ్డి, నీ దిక్కు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ, బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9 లో చేర్చుకుంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. मेरी रिग्रेट क्या है कि अगर मुझे आपकी हिस्ट्री के बारे में, आपकी इश्यूज के बारे में थोड़ा सा भी ज्यादा मालूम होता, मैं तभी जाति जनगणना करा देता. कांग्रेस पार्टी की गलती नहीं है, मेरी गलती है, और इस गलती को मैं ठीक करने जा रहा हूं. क्योंकि जो हमने तेलंगाना में किया है, आपको वो पॉलिटिकल अर्थक्वेक है, वो हिंदुस्तान की राजनीतिक जमीन को उसने हिला दिया है. अभी आपको उसका जो आफ्टर शॉक है वो अभी आपको लगा नहीं है, मगर वो काम हो गया है.